ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్దే అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము తిరుప్పావైలో 14వ పాసురానికి అర్ధసహితంగా తెలుసుకున్నాము. ఈరోజు 15వ పాసురము ఎల్లే ఇళంకిళయే అనే పాసురము అనుసంధానం చేసుకొని తర్వాత దాని యొక్క విశేషాలను దీని అర్థాన్ని తెలుసుకుందాం. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈరోజు. అయితే ఈ గోపిక ఎవరు ఈరోజు మేల్కొల్పేదంటే అహంకారం తొలగిన పరిపూర్ణ స్థితిలో ఉన్న గోపిక. అటువంటి గోపికను వీళ్ళు అయితే ఆమె ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ నిద్ర లేచింది. ఇంకా అంటే వీళ్ళు లేపుతూ వచ్చేసరికి సమయం అవుతూ ఉంటుంది కదా. ఈమె కూడా లేచిందట. నిన్నటి 14వ పాసురం ఉంది కదా, ఆ పాటను పాడుకుంటూ ఉందట ఆమె. అయితే ఆమె ఇంటికి వచ్చారు గోపిక బృందం వాళ్ళు, గోదా గోపిక వాళ్ళు. అయితే ఇప్పుడు లోపల ఉన్న ఆమె లేచి ఉంది కాబట్టి వీళ్ళతో సంభాషిస్తూ ఉందన్నమాట. బయట గోపికలు ఏమన్నారంటే, ఓ లేత చిలుక ఇంకా నిద్రలోనే ఉన్నావా అంటే ఆమె ఏమంటుంది, పూర్ణులారా అలా జిల్లుమని విలవకండే అంత పెద్దగా వచ్చేస్తున్నాను అంటుంది. అంటే వీళ్ళు ఏమంటున్నారు, నీవు మంచి నేర్పరివిలే, నీ మాటకారితనము నీ నోటివాట మాకు తెలియదా, మనం కూడా అంటుంటాం కదా అలాగే, అబ్బో నీకు చాలా తెలివి ఉందే అన్నట్టు. అయితే ఈమె ఏమంటుందంటే, మీరే మాటకారులు, పోనీలే నేనే మాటకారుని అనుకుంటా అంటున్నది. అని మరి వీళ్ళేమో ఏమిటమ్మా నీ గొప్ప, త్వరగా రావచ్చు కదా, ఇంతసేపు వెయిట్ చేస్తున్నావేంటి మమ్మల్ని అంటున్నారు. అంటే ఏమేమడుగుతుంది, అబ్బా అందరూ వచ్చేసిండ్రా అప్పుడే అని అడుగుతుంది. వచ్చారే, కావాలంటే నువ్వే లెక్కించుకోవచ్చి అంటున్నారు. అంటే ఇప్పుడు ఆమె ఏమంటుంది, సరే నేను రమ్మంటున్నారు కదా, మరి వచ్చి ఏం చేయాలి ఇంతకు చెప్పండి అంటుంది. అంటే అప్పుడు చెప్తున్నారు వీళ్ళు, మదించిన ఏనుగును మట్టుబెట్టిన వారు, శత్రువుల గర్వము అణిచినవాడు, మాయావి అయిన కృష్ణుణ్ణి కీర్తిద్దాము అందరం కలిసి రా అని పిలుస్తున్నారు. అయితే ఈ సంభాషణ ఇది బాహ్యంగా జరిగింది. మరి దీని అంతరార్థాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు. అయితే ఇక్కడ గోపికలు ఏంటి, ఉపేయనిష్టలు. ఈ గోపికనేమో ఉపాయనిష్ట అన్నమాట. ఉపాయము అంటే ఏంటి, మనము ఏదైనా పని కావడానికి చేసే సాధనము. ఉపేయం అంటే ఏంటిది, మనకు కలిగే ఫలితము అట్లా అన్నమాట. అయితే ఇక్కడ ఆ భగవానుడే ఉపేయము అంటే మనకు పొందే ఫలము ఆ భగవానుడే అని లోపలి గోపిక ఈ మార్జాల కిషోర న్యాయాన్ని పాటిస్తుందట. వెలుపలి గోపికలేమో మర్కట కిషోర న్యాయాన్ని పాటిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వెలుపలి గోపికలు మర్కట కిషోర న్యాయం అంటే ఏంటి అనేది ఇవి తెలుసుకుందాం మనం. మర్కటం అంటే కోతి అన్నమాట. ఆ కోతి, కిషోరం అంటే పిల్లలు. కోతి ఎక్కడైనా కనిపిస్తుంటుంది సహజంగా, మనం చూస్తూ ఉంటాం కదా. కోతి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాటి పిల్లలే వెనుక పరిగెత్తుకొని వచ్చి దాని పొట్టను పట్టుకొని వేళ్ళాడుతూ ఉంటాయి. వాటిని అవి రక్షించుకోవడం కోసం వాటికి భయం అయితే తల్లిని పట్టుకుంటాయి అవే పోయి. కానీ ఆ తల్లి కోతి వీటిని పట్టుకోదు, వీళ్ళే వాటిని పట్టుకుంటాయి అన్నమాట. అట్లా బయట ఉన్న గోపికలు ఈమె జ్ఞానం కలిగింది కాబట్టి ఈమెను ఆశ్రయిస్తున్నారన్నమాట. ఇక్కడ అంటే కోతి పిల్లల్లాగా ఈమెను పట్టుకుని తరించాలి, ముందుకు వెళ్ళాలి, భగవంతుణ్ణి పొందాలి అని వీళ్ళు ఉపాయంతో ఆలోచిస్తున్నారు. మరి ఆ లోపల ఉన్న గోపిక ఎటువంటిదంటే మార్జాల కిషోర న్యాయం కలిగిందనమాట. మార్జాలం అంటే ఏంటి, పిల్లి. పిల్లి ఏం చేస్తుంది, తాని పిల్లలను అదే పట్టుకుని తీసుకుని పోయి సంరక్షిస్తుంది.
ఏడిళ్ళు తిప్పుతుంది అంటాం కదా మనం. పిల్లి ఒకవేళ పిల్లలను పెట్టిందంటే అది ఎక్కడికి, అది సురక్షితంగా ఉండే ప్రాంతానికి అలా తిప్పి తిప్పి వాటంతట అవి తిరిగే సమయం వచ్చే వరకు వాటిని సంరక్షించే బాధ్యత అదే తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ లోపల ఉన్న గోపిక వీళ్లను పిల్లలను తనే సంరక్షించే జ్ఞానం కలిగిందనమాట. ఇక్కడ ఈ 2 న్యాయాలను మనకు చెప్తున్నారు. అంటే ఒకటేమో భగవంతుడిని ఆశ్రయించి పొందడం అనేది, ఒకటేమో భగవంతుడే మనను రక్షిస్తాడు అనేవి 2 రకాల అభిప్రాయాలు అన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ వీళ్ళు ఇలా ఉన్నారన్నమాట, వాళ్ళ విశ్వాసాలు. అంటే భగవంతుడే వచ్చి తమను కటాక్షిస్తాడని లోపల గోపిక విశ్వాసం, వాడే తమకు పొందవలసిన ఫలితము అనేది వెలుపల ఉన్న గోపికల విశ్వాసం అన్నమాట. అందుకోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు భగవంతుడి వైపు ప్రయాణం చేస్తున్నారు. వెలుపల ఉన్న గోపికలేమో చోట ఉండట్లేదు. ఆ లోపల ఉన్న గోపికనేమో తను ఉన్న చోటనే ఉండి భగవంతుడే తనను రక్షించేవాడు. అంటే పిల్లి ఎట్లా అయితే పిల్లలను రక్షిస్తుందో ఆ విధంగా భగవంతుడే మనం రక్షిస్తాడు అనే విశ్వాసం ఉన్నదన్నమాట. ఇట్లా 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఈమె మాట్లాడిన మాటల్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటే ఇంకా నిద్రపోతున్నావు, నువ్వు మాటగారి దానివి అని వీళ్ళు నిష్ఠూరంగా మాట్లాడినరు కదా. మాట్లాడినప్పుడు ఆమె సరేలే నేనే కావచ్చు అంటుంది, కానీ వీళ్ళతో మీరే మాటగారులు అది ఇది అని గొడవ చేయదనమాట. ఎందుకు చేయలేదు అంటే, ఎవరైనా భక్తులు నారద భక్తి సూత్రం ప్రకారము ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఎలా ఉంటుందంటే, మాటకు మాట రెట్టించుకోవడము, వాదించుకోవడం, నేనంటే నేను అని, మాదేగా కరెక్టు అని ఇట్లా వాదించడం అనే పద్ధతి ఉండదు. కాబట్టి అటువంటి జ్ఞానం కలిగిన గోపిక కాబట్టి వీళ్ళతోని వాదించట్లేదు. వాళ్ళు కూడా భగవద్భక్తులే, ఈమె కూడా జ్ఞానం కలిగిందే కాబట్టి అట్లా వాదించకుండా సరేలే అని వదిలేసింది అని మనకు తెలుసుకోవాలి. అయితే తప్పుండని లేకపోని ఎవరన్నా పెద్దలు ఏదైనా చెప్పిండ్రు అనుకోండి, మనకు అది తప్పు అనిపించినా సరే, మంచిది కాదు అనిపించినా కానీ మనసులో కూడా బాధపడకుండా ఆ దోషాన్ని సంతోషంతో స్వీకరించాలట. పెద్దలను అవమానపరచకూడదు. అయితే అటువంటిది ఏమన్నట్టు క్షమాగుణం, అంటే పెద్దలను కూడా క్షమించగలిగే గుణం కలిగి ఉండడము అనేది ఎంత గొప్ప విషయం అండి. తెలిసి తెలియక పెద్దలు పొరపాటు చేసినా కూడా మనం వాళ్ళని క్షమించడం, అంటే వాళ్ళ దోషాలను ఎంచకుండా వాళ్ళు చెప్పిన మాటలు విని గౌరవించడం, అలాగనమాట. ఇక్కడ ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. అయితే ఉపకారకులుగా భావించాలి వాళ్ళను, దోషములు ఎంచకుండా వాళ్ళు అనుభవపూర్వకంగా వాళ్ళు తప్పు చేసినప్పటికీ వాళ్ళ అనుభవాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ఉత్తమ క్షమాగుణంగా మనము తీసుకొని స్వీకరించాలి, కలిగి ఉండాలి. దాన్నే తితీక్ష అంటారు అని తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే మనను కొంతమంది నిందిస్తుంటారు, కొంతమంది స్తుతిస్తూ ఉంటారు. మనం రెండింటిని సమానంగా తీసుకోవడం అనేది ఒక పద్ధతి. కొంతమంది ఏం చేస్తారు, స్తుతిని కూడా నిందగా తీసుకుంటారు. అంటే అతిగా పొగిడినా కూడా ఏదో నిందిస్తున్నట్టు, వెటకారం చేస్తున్నట్టు అనుకుంటూ ఉంటారు. మరి నిందను స్తుతిగా తీసుకుంటారు. నిందించినా కూడా దాన్ని మన కోసమే చెప్పిండ్రు అని మంచిగా తీసుకుంటారు, పాజిటివ్గా. అలా తీసుకోవడం అనేది ఉత్తమం అంటున్నారు ఇక్కడ.
తనను తాను చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన తప్పులు చెప్పకుండా మనం బాధపడతాము అని మనకు అన్నీ పొగుడుతూ ఉండే మిత్రుడి కన్నా మనం చేసే తప్పులను ఎత్తి చూపించే శత్రువే మిన్న అంటారు మన పెద్దలు. ఎందుకు అంటే మనము సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనం నిందించినప్పుడు మనం వాళ్ళను నిందించొద్దు. నిందించకుండా ఏం చేయాలి, వాళ్ళు ఎందుకు నిందించారు, మనలో ఉన్నది ఏంటి అనేది మనం ఆలోచించుకొని సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళను ఉపకారులుగా తలచాలి మనం, కానీ శత్రువులుగా అనుకోకూడదు. అది శ్రీ వైష్ణవ లక్షణము అని చెప్తున్నారు ఇక్కడ. అటువంటి గొప్ప అంటే ఇప్పుడు కొంతమంది ఆ స్వామీజీ దగ్గర ఈ స్వామీజీ దగ్గర ఆ భక్తులు ఈ భక్తులు కూడా వాదించుకుంటూ ఉంటారు, మాదే కరెక్టు మాదే గొప్ప అని. అలాంటి వితండ వాదాలు చేయడం అనేది వైష్ణవ సాంప్రదాయంలో లేదు అని చెప్తూ ఉన్నారు. మనం వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఎలా ఉంటారు, దాసాన దాసుణ్ణి అంటూ ఉంటారు. అంటే నేను మీకన్నా తక్కువ వాణ్ణి అని చెప్పడం మనదంతా శరణాగతి పద్ధతి అన్నమాట. పెద్దలకు శరణు వేడే పద్ధతి. అంతేగాని వాళ్ళని తిరస్కరించడము, అగౌరవపరచడము, వాళ్ళు చెప్పిన దానికి ఎదురు మాట్లాడి అవమానించడం అనే పద్ధతి మనది కాదు. అది ఇక్కడ ఆ సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది గోదా గోపిక మనకు. మరి దానికి ఎవరైనా ఉంటారా అట్లా అంటే ఉదాహరణ చెప్తుంది. రామాయణంలో మనకు సీతాదేవిని రావణాసుడు ఎత్తుకపోయినప్పుడు మనకు ఏదైనా కష్టం వస్తే మనం ఏమంటాం, వాడు అట్లా చేసిండు, ఇది ఇట్లా అయింది, ఈమె ఇట్లా అన్నది, ఆమె అట్లా అన్నది, ఇట్లా అయింది. అది ఏదో ఎవరి మీదనో మనకు జరిగిన కష్టం గురించి అందరూ వల్ల మాకు ఈ కష్టం కలిగింది అని నెపం వేస్తూ ఉంటాం. కానీ సీతాదేవి నా ఈ దుస్థితికి కారణము రావణుడు కానీ లక్ష్మణుడు కానీ రాముడు కానీ అసలు కానే కాదు అని చెప్పిందట. మరి ఎందుకు అట్లా నా దుఃఖానికి కారణమో ఎటువంటి సంశయం లేదు, కొద్దో గొప్ప నేను చేసిన పాపమే వల్లనే నాకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పిందట ఆమె. మరి ఏం తప్పు చేసింది? మరి సీతాదేవి అంటే అంత పతివ్రత కదా. అంటే ఒకసారి వీళ్ళని అరణ్యానికి పొమ్మన్నప్పుడట రాముడు సీతను వద్దన్నాడు. ఎందుకు అంటే నువ్వు తట్టుకోలేవమ్మా అక్కడ అరణ్యము వనవాసం అంటే అని వద్దన్నాడు. అప్పుడు ఈమె ఏమన్నది అంటే, అరణ్యవాసంలోకి తీసుకుపోతులేవు అంటే ఒక స్త్రీయే పురుష వేషంలో వచ్చి నన్ను వివాహం ఆడింది అని మా తండ్రి గారు అనుకుంటారు, నువ్వు నన్ను తీసుకుపోకుంటే అన్నదట. అంటే ఏమన్నట్టు, నువ్వు ఆడక్కవి భయపడుతున్నావు నన్ను తీసుకెళ్ళడానికి అని అన్నదన్నమాట. అంటే భగవంతుడికి అపచారం చేసింది, ఒక మాట అన్నది తప్పుగా. అది భగవంతుడు కదా రాముడు అంటే. మరి ఆ స్త్రీకి భర్తనే దేవుడు అంటాము. అలాంటప్పుడు ఆ దోషాన్ని ఎంచింది. అదొక చిన్న పాపమట. మరి ఇంకొక పెద్ద పాపం చేసిందట. అదేం పాపము అంటే ఈమె బంగారు లేడి కావాలి అని పంపింది కదా రాముణ్ణి తీసుకురమ్మని. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది, ఆ మారీచుణ్ణి చంపినప్పుడు ఆయన పడిపోతూ అదే అని లక్ష్మణ అని అరుస్తూ ఆయన పడిపోతాడు. ఆ పడిపోయినప్పుడు ఈ సీతమ్మ విని ఏమంటుంది, రాముడికి ఏదో అపాయం జరిగింది, లక్ష్మణ నువ్వు పో అంటుంది. అంటే లక్ష్మణుడు ఏమంటాడంటే, అన్నయ్యకి ఎటువంటి అపాయం కాదు, మిమ్మల్ని ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేను, అన్నయ్య నాకు అప్పగించి వెళ్ళిండు కాబట్టి అంటాడు. అంటే అప్పుడు లక్ష్మణుణ్ణి అవమానించింది, అనుమానించింది ఆమె, నువ్వెందుకు పోవు అని. అది భాగవతాపచారం అట.
అటువంటి పాపం చేసింది కాబట్టి ఈ దుస్థితి ఏర్పడింది నాకు అని ఆమె అనుకుంది, కానీ ఎవరి మీద కూడా వేయలేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరైనా పొగిడినా నిందగా తీసుకొని నిందించినా మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని దానికి కావాల్సింది ఏంటి అంటే మనలో పశ్చాత్తాపము, మనం దాన్ని తెలుసుకోవాలి, మనలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది అని స్వీకరించాలి, కానీ వాదించకూడదు. అట్లా వాదిస్తూ పోయినామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనలో మంచి గుణం అనేది పోయి ద్వేషభావం అనేది పెరుగుతుంది. దానివల్ల మనకే నష్టం కలుగుతుంది అని మనకు పెద్దలు తెలియజేసిందనమాట. అయితే ఈ విషయాలతో పాటు ఈరోజు మనం మేల్కొల్పేది తిరుప్పాణాళ్వారు. ఈ తిరుప్పాణాళ్వారు పంచమ కులానికి చెందినవాడు. కాకపోతే ఈయన పుట్టినప్పటి నుంచే రంగనాథ అంటే వీళ్ళు శ్రీరంగంలో ఉండేదన్నమాట. అయితే రంగనాథుని అందే ఆయనకు చాలా భక్తి పుట్టినప్పటి నుంచి. అయితే ఆయనకి చాలా మంచి భక్తి గీతాలు పాడేవాడు. కావేరీ తీరంలో కూర్చొని పొద్దునే చీకటి ఉండగానే ఆ నదీ తీరానికి పోయి ప్రశాంతంగా ఆ గుడి వైపు చూస్తూ ఈయన భక్తి గీతాలు ఆలపిస్తుండేవాడు అనమాట. అయితే ఆ గుడిలో అభిషేకం చేయడానికి తీర్థం కోసం అనేది ఆ అర్చకులు వచ్చేవాళ్ళు. అయితే ఒకరోజు వాళ్ళు వచ్చే టైంకి నేను వెళ్ళిపోయేవాడు అనమాట. ఒకరోజు ఏమైంది, ఆయన భక్తి ఆలాపన చేస్తూ మైమర్చిపోయి అలాగే ఉన్నాడు. తెల్లారిపోయింది, వాళ్ళ అర్చకులు వచ్చిండ్రు నీళ్లు తీసుకోవడానికి. వీళ్ళు పంచమ కులం కదా, అందుకని చెప్పేసి జరగమని చెప్తూ ఉంటే ఆయన వినే ధ్యాసలో లేడనమాట. కాబట్టి ఏం చేసిండ్రు, అక్కడ ఉన్న రాళ్ళు తీసి కొట్టారట. కొడితే ఆయనకు ఒళ్ళంతా పాపము రక్త దారాలు గాలుతున్నాయి. ఆయనకు అప్పుడు హోష్లోకి వచ్చి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. కానీ ఆయన గాయాలు అయినాయి, కానీ ఆయనకి ఏమీ బాధగా అనిపించట్లేదు. అయ్యో నేను తెల్లారిపోయిందే, వీళ్ళకి ఇబ్బంది కలిగించానే అనుకుంటూ వెళ్ళిపోయిండు. అయితే వీళ్ళు నదిలోంచి తీర్థం తీసుకొని రంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళిండ్రు. వెళ్ళేసరికి రంగనాథ స్వామి వంటి నిండా గాయాలు ఉన్నాయట. వీళ్ళ అర్చకులు చూసిండ్రు. అక్కడ సారంగముని అర్చకులు చూసి, అయ్యో స్వామి ఏం అపచారం జరిగింది, ఇది ఏంటిది, ఎందుకైంది ఈ విధంగా, నీ వంటి మీద గాయాలేంటి అని అడిగిండ్రట. అడిగితే నా భక్తుడు తిరుప్పాణుడు మంచిగా భక్తి గీతాలు నా కోసం పాడి నన్ను సంతోషపరుస్తుంటే మీరు ఆయనని రాళ్లతోని కొట్టిండ్రు, అందుకని నా భక్తుడి కోసం నేను భరిస్తున్నవన్నీ అన్నారట. అంటే అప్పుడు వీళ్ళు అయ్యో మరి పొరపాటు జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ తిరుప్పాణాళ్వాన్ని మీరు తీసుకొని రండి అని చెప్పి భుజాల మీద ఎక్కించుకున్నారట. ఆ సారంగ మునులు ఆ తిరుప్పాణాళ్వారి దగ్గరికి పోయి తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చిండ్రు. అందుకే యోగి వాహన మునులు అని పేరు వచ్చింది నాకు. ఈ లోకసారంగులు అని కూడా పేరు వచ్చిందనమాట. ఆ భుజాల మీద ఎక్కించుకొని రంగనాథ స్వామిని సేవింపజేసిండ్రు. అప్పుడు ఆయన ఫస్ట్ టైం రంగనాథ స్వామిని చూసిండు. చూసి ఆనందంతో చక్కగా పాటలు పాడాడనమాట. అమలవాది పిరాన్ అంటారు దాన్ని. దాంట్లో 10 పాశ్రాలు ఉంటాయి. అంటే రంగనాథ స్వామి అవయవాలన్నిటినీ ఆయన పొగుడుతూ పాట పాడిండు. అయితే నేత్రాలను వాడేసరికి ఒక్కొక్క అవయవం పాడేసరికి ఒక్కొక్క అవయవము మాయమవుతూ చివరికి ఆయన అంతర్ధానం అయిపోయాడనమాట. అంటే మోక్షాన్ని పొందిండు. ఇటువంటి గొప్ప మహనీయుడు. అయితే దీంతో మనం 10 మంది ఆళ్వార్లను మేల్కొల్పినట్టు అయిపోయింది ఇప్పుడు 10 పాశ్రాలలో. కాబట్టి రేపటి నుంచి మరి నందభవనానికి వెళ్తూ ఉంటారు గోదా బృందం వాళ్ళందరూ కలిసి ఈ 10 మంది గోపికలను కలుపుకొని. ఆ విధంగా అంటే పూర్వ భాగం అయిపోయింది. భగవానుని మేల్కొల్పే ఉత్తర భాగం అనేది రేపటి నుంచి మనకు ప్రారంభం అవుతుంది. అంటే 16వ పాశ్రం నుండి. ఇదండి
తిరుప్పావైలో 15వ పాసురానికి అర్థము. మరి ఈరోజు మనము ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి తిరుప్పాణాళ్వార్ను చక్కగా మనం స్మరించుకొని ఇది విని ఆ రోజంతా ఆ కృష్ణ పాటలు వినడం, స్తోత్రాలు చదవడము, స్మరించుకోవడము చేయడం వల్ల వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.